కార్మిక సమస్యలు పరిష్కరించడంలో సిఐటియు ముందంజలో ఉంటుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి జి శంకర్రావు, ఐద్వా నాయకురాలు బి రమణ తెలియజేశారు. పెందుర్తిలో ఉన్న సిఐటియు కార్యాలయంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పై నాయకులిద్దరూ మాట్లాడుతూ దేశంలోనే కార్మికులకు అండగా నిలుస్తున్న ఘనత ఒక్క సిఐటియుకు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్, సూర్యప్రకాష్ రావు, కె అప్పలనాయుడు, ఎస్ పద్మ, తిరుపతిరావు, ఎస్ శంకర్రావు, ప్రభుదాస్, ఈశ్వర్రావు, పూర్ణ, మహాలక్ష్మి పాల్గొన్నారు. సిఐటియు లేకపోతే కార్మిక హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. సిఐటియు ఉంటేనే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులు కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కానీ, ఆశా, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా సిఐటియు జెండా లేకపోతే వాళ్ళ హక్కుల్ని సాధించుకునే విధంగా ఏదీ లేదనేది మనకి ఈ 54 సంవత్సరాల్లో కూడా సిఐటియు జెండా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకు అనుభవంలో ఉంది. ఈరోజు కనీస వేతనాలు కావాలన్నా, మన చట్టాలనే తూట్లు పడవకుండా చూసుకోవాలన్నా సిఐటియు జెండా పట్టుకుని పోరాటం చేయవలసిందే రోడ్డు మీదకి వచ్చి. ఆ సిఐటియు జెండా కొంతమంది కార్మికుల ప్రాణత్యాగాలతోటి వాళ్ళ రక్తంతో తడిసి ఎర్ర జెండాగా పుట్టింది సిఐటియు జెండా. ఈరోజు ఆ జెండా లేకపోతే మనం ఎవరూ లేవు. సిఐటియు ఆవిర్భించిన దినంగా మనం ఈరోజు మే 30వ తారీఖున జెండా ఆవిష్కరించుకుంటున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే 54 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం అనేది ఈరోజు మన పెందుర్తి సిఐటి ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దానిలో సందర్భంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కనీస వేతనాలు 21,000 ఇవ్వాలని మనం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అదే ప్రభుత్వాలు మనకి కార్మికులకు ఇవ్వడానికి డబ్బులు లేవు, కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కానీ అమ్మఒళ్ళు ఇలాంటివన్నీ ప్రభుత్వాలు ఇస్తుంది. అలాగే బిల్డింగ్ కార్మికులు కార్డులు, భవన నిర్మాణ కార్మికులు కార్డులు అయ్యి మనం డబ్బులు కట్టి కూడా ఉన్నాం. కార్డులు కూడా ఆపేయడం జరిగింది. కొన్ని వేల కోట్లు బిల్డింగ్ ఫండ్ అనేది ఈ ప్రభుత్వాలు అక్కడి నుంచి పట్టుకుపోవడం జరిగింది. మన కరోనా టైంలో కనీసం 10,000 చెప్పిన ప్రతి బిల్డింగ్ కార్మికుడికి ఇవ్వండి అనేసి మనం ధర్నాలు అవి చేస్తే మన మీద కేసులు పెట్టడం జరిగింది. మనం ఒక యూనియన్గా, ఒక ఐక్యతగా ఉండి మనం సాధించుకున్న రోజే ఈ మనం ఏదైనా సరే ఒక ఐక్యంగా ఉంటే మనం జెండాస్కం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మీ అందరూ కార్మికులుగా తాలూకా వాళ్ళ విధానాలు, వాళ్ళ హక్కుల గురించి చాలా విపులంగా తెలియజేసినందుకు ఇక్కడ సీనియర్ కామ్రేడ్స్ అయినటువంటి 54 సంవత్సరాలు పుట్టిందని చెప్పుకుంటా ఉన్నాం. కార్మికులు ఎక్కడుంటే అక్కడ మన జిల్లాలో అయితే 900 మంది ఉన్నాం. అంటే జిల్లా విడిపోయాక, జిల్లా కలిసి ఉన్నప్పుడైతే 5,000 మంది ఉండేవాళ్ళం. మాకు కనీసం ఉచితంగా చేస్తామని వచ్చారు, ఉచితంగా చేసి వెళ్ళిపోండి అనేవారు.